మన బొంగు స్టాక్ మార్కెట్ వాళ్ళకి లక్షలు 50 లక్షలు పోయినాయి, వీడికి 70 లక్షలు పోయినాయి, 90 లక్షలు పోయినాయి అని ఇట్లా రకరకాలైన కథలు అల్లుతూ మీరు అప్పులుంటే మా దగ్గరికి రండి అని చెప్తున్నాడు కదా, వీడియోస్ చేస్తున్నాడు, దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పుడు ఇదంతా కూడా వాడు బిజినెస్ చేసుకోవడానికి చేసేటువంటి ఒక పెద్ద ట్రిక్లు అనమాట. ఇప్పుడు నేను ఇతన్ని నమ్మి ఒక పొలం పని చేసుకునేటువంటి కూలి లక్షల రూపాయలు నష్టపోయాడు. చాలామంది ఇతని వల్ల నష్టపోయారు. వాళ్ళు నాతో చాలా మాట్లాడారు. ఇంతకుముందు నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి మీరు మరొకసారి చూడండి. వీడి వల్ల నష్టపోయినటువంటి వాళ్ళ చరిత్రని చెప్పమనండి. ఓకే. అదే సార్, నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేసాను సార్. నాకు మీ వీడియో చూసినాక నాకు భయం అవుతుంది. నాకు తెలియక నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని మొన్న 18వ తారీఖు 20వ తారీఖు అట్లా ఒక 70,000-80,000 వరకు పెట్టినా సార్. అవన్నీ మైనస్లోనే ఉన్నాయి. ఎలా నమ్మి ఎలా ఇది చేశారు మీరు? మీరు తనకి ఏమైనా మెసేజ్ చేశారు మరి? ఒకసారి అడిగినా సార్, అయితే పాజిటివ్ వస్తాయండి, పాజిటివ్ వస్తాయి, మీరేం భయపడకండి అన్నాడు. ఇంకా పెట్టండి అన్నారా? ఇంకా పెట్టండి అంటే మొన్న దగ్గర అమౌంట్ లేదు సార్. అదే ఎంత లాస్ట్ లో ఉంది ఇప్పుడు? అదంటే దాదాపు 800 చిల్లర అవుతుంది కదా సార్ మామూలుగా. అంటే దగ్గర 400 చిల్లరకు వచ్చింది సార్. అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పడిపోయినట్టుంది. 40-50 వేలు పోయినట్టున్నాయి. మరి ఎట్లా సార్, అది ఏమన్నా ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పుడు మామూలుగా మీరేం చేస్తారు? పొలం పని చేసుకుంటా సార్. పొలం పని చేస్తా ఎంత కష్టపడతా ఉంటే డబ్బులు వాల్యూ అనేది తెలుసుకోకుండా వాడేదో చెప్పారు, ఎవరో ఏదో చెప్పారని మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇబ్బంది. ఇప్పుడు చూడండి, రూపాయి కూడబెట్టుకున్న డబ్బుల్ని ఇట్లా చేసుకోవడం చేస్తే ఎట్లా? మీరు ఎట్లా నమ్మారు మీరు అసలుకి? కూలీలు చేసుకొని కూడా పెట్టారు. అదే సార్, అందులో డబ్బులు వచ్చింటే పెట్టింది సార్. మీరు ఎవిడెన్సెస్ పంపించండి. మీరు వాడి సంగతి తెలుద్దాము. ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, మీరు టెలిగ్రామ్ కి పే చేసినటువంటి డబ్బులు ఈ స్క్రీన్ షాట్. అవునవును సార్, 2 times పంపించాను సార్. ఒకటి మళ్ళీ మొన్న డబ్బులు వచ్చినాక ఒకటి చేశాను సార్. అది సార్ ఎట్లా సార్, ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? భయం అయితే. ప్రాబ్లం లేదులేండి, చూద్దాం, ఏం ఇబ్బంది. సరే కానీ ఇప్పుడు ఆ డబ్బుల మీద హోప్ వస్తాయని చెప్తున్నాడుగా. అవును సార్, వస్తాయని చెప్తున్నాడుగా. మరి వాడు నేను నమ్మి పెట్టారు. అవును సార్, వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి మరి మీరు కొద్దిగా వెయిట్ చేయటమే ప్రస్తుతానికి. ఏం చేస్తాం ఇప్పుడు వరకు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మరి ఇవన్నీ తెలియకుండా ఎట్లా ఇది చేశారు? వాడు చెప్పగానే మీరు ఎలా ఇది పెట్టేశారు? ఎట్లా సార్, ఎట్లా బయట సార్? ఏం ఇబ్బంది ఉండదులేండి, ఇక మీదట అట్లా పెట్టబాకండి. పెట్టండి సార్, లేదు సార్ మా దగ్గర పెట్టినా సార్. వచ్చిన కాడికి అమౌంట్ 70,000 వచ్చింది. 70,000 మీరు జాగ్రత్తగా వాటిని జాగ్రత్త చేసుకోండి. అంటే ఎట్లా సార్? అంటే ఇంకా ఇప్పుడు అమౌంట్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు విత్డ్రా చేసేసుకొని ఇంకా అంతా నీకు వదిలేసేసేయండి. ఇంకా ఎట్లాంటి పిచ్చి పనులు చేయబాకండి. అంటే ఆయనకు సబ్స్క్రిప్షన్ డబ్బులు ఏం కట్టద్దు సార్? అయితే ఇంకెందుకండి, మీరు ఇంకా ఎందుకు వాడిని పోషిస్తారు మీరు? అదే సార్, మీ వీడియో చూసి నేను మీకు కాల్ చేస్తున్నా. నాకు అవగాహన లేదు సార్ అసలు. ఏంటంటే చేయను కొత్త భయం మీకు కాల్ చేస్తున్నా. మరి యాక్చువల్ గా అంత అమౌంట్ అంత ఇదంటే అవుతుంది కూడా. ఇప్పుడు మైనస్ లో ఉన్న ఒక విత్డ్రాయల్ కొట్టుకుంటే అయిపోతుంది సార్. మొత్తం డబ్బులు చాలా డబ్బులు పోయి ఉన్నాయి కదా, అది ఎంతవరకు ఇచ్చేస్తాడు ఏదో తెలుస్తుందిగా. ఇప్పుడు వాడేం అన్నీ అనవసరంగా మీరు చాలా మోసపోయారండి. సరే, ఏం ఇబ్బంది. ఎక్కడ మీది? గద్వాల జిల్లా ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు మైనస్ లో ఉన్నా కొట్టుకోమంటారా? ఒకవేళ పోతే అది మనం చెప్పలేము కదా, అది మనం ఏమన్నా చెప్పలేము. ఇప్పుడు వాడే మోసగాడు. ఇప్పుడు మన అకౌంట్ లో తిరిగి పడతాయి కదా సార్. ఇప్పుడు మైనస్ లో అయితే నాకు ఏం ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాను. ఇబ్బంది. సరే సార్, థ్యాంక్ యూ సార్.